రైట్ వీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద చూస్తున్నాం బిగ్ న్యూస్. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల ఆయనకి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో స్టంట్ కూడా వేయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకి కొంత ఆరోగ్యం విషమించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇమీడియట్గా ఆయన మరోసారి మళ్ళీ స్టార్ హాస్పిటల్కి తీసుకెళ్ళి వెంటిలేటర్ మీద వైద్యం అందిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. రామోజీరావు గారు అంటే తెలిసిన విషయం, అందరూ మొత్తం దేశవ్యాప్తంగా పేరున్నటువంటి వ్యక్తి. విదేశాల్లో కూడా ఆయన అంటే ఏంటో తెలుసు. అటువంటి వ్యక్తి ఇటీవల కొన్నాళ్ళుగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. బట్ కొంతమేరకు ఇటీవల కోలుకున్నారు అనుకున్న నేపథ్యంలో మళ్ళీ మరోసారి ఈ విధంగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావటం, పర్టికులర్గా స్టంట్ వేయించుకున్న నేపథ్యంలో మరోసారి అది జనరల్గా స్టంట్ ఆపరేషన్ జరిగినప్పుడు కొంత అనారోగ్యం గురయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ ప్రాస్పెక్ట్లోనే మరోసారి రామోజీరావుకి, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు తీవ్ర అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తూ ఉంది. అంతా ఈ న్యూస్ తెలిసిన తర్వాత, అంటే ఆయన చాలా బిగ్ షాట్ కాబట్టి ఆబ్వియస్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖులతో ఆయనకి పరిచయాలు కూడా ఉన్నాయి. సో ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, ఆయన కోలుకోవాలని కోరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రముఖులంతా కూడా ఆయన్ని చూసేందుకు, పరామర్శించేందుకు వస్తున్న పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. రైట్, మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మనం ఇటీవల ఐ థింక్ 6-5 months బ్యాక్ కొంత అంటే మార్గదర్శి చిట్ఫండ్ అంటే ఆయన కంపెనీకి సంబంధించి కొంత ఆడిట్ జరిగినప్పుడు కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఏర్పడి ఆయన హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత స్టంట్ వేశారు. ఇప్పుడు ఆయన కొంత ఈ ఆపరేషన్ జరిగిన నేపథ్యంలో జనరల్గా రియాక్షన్స్ కొంత వేరుగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆయన త్వరగా కోలుకోవాలని, ఎప్పట్లానే సేవలు అందించాలని కోరుకుందాం.